ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందకముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా నిబంధనలను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కన్నులు మూయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రమంగా కూర్చోండి. స్త్రీలు తప్పకుండా తలపై ముసుగు వేసుకోండి. ఆరోగ్యం సహకరించిన వారందరూ కూడా మోకరించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు. ఈ దినమున నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. నీ ముఖ దర్శనమును మాకు అనుగ్రహించి నాయనా, నీ కృపచేత మమ్మల్ని నింపమని వ్యతిరేకమైనటువంటి సాతాను కార్యాలన్నీ కాల్చివేయము. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందిగా యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సమాజములోనైనా సంఘములోనైనా ఎక్కడ చూసినా వినకూడని విషయాలు వింటున్నాం. అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, అసలు ఇలా జరగకూడదు అని అనుకుంటాం, కానీ అలాంటివే జరుగుతున్నాయి. అలాంటి వార్తలే మనం వింటున్నాం. మరి సభ్య సమాజమైనా, మరి కుటుంబ వ్యవస్థ అయినా ఇలా పాడైపోవడానికి, చెడిపోవడానికి ఎవరు కారణం అంటే చిన్నప్పటి నుంచి చెప్పే బోధన బట్టే ఉంటుందని చాలాసార్లు మనం అనుకుంటాం. బాల్యం నుండి చెప్పినటువంటి మంచి మాటలను బట్టి సత్ప్రవర్తన అనేది ఏర్పడుతుందనేది సాధారణ జనాల నమ్మిక. అది కొంతవరకు నిజమే, కానీ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సత్యమునే పలకవలెను, అసత్యము పలకరాదు. అబద్ధమాడరాదు, సత్యవర్తనులై ఉండాలి అని బైబిల్ చెప్పిందా లేక ఇతర గ్రంథాలు చెప్పాయా అంటే అన్ని గ్రంథాలు చెప్పాయి. గ్రంథాలే కాదు, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఏం చెప్తారు? బాబా అబద్ధాలు ఆడరా, బూతి మాటలు మాట్లాడరా, వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు అని చెప్తారా అండి? స్కూళ్ళకి వెళ్తే స్కూల్ టీచర్స్ చెప్తారా దొంగతనము చేయవలెను, అబద్ధమును ఆడవలెను, వ్యభిచరించవలెను అని చెబుతారా? ఏ స్కూల్లోనూ చెప్పరు, ఎక్కడా చెప్పరు. మరి కానీ ఎందుకు చేస్తున్నారు మరి అలాగా? ఏ స్కూల్లోనూ ఎక్కడా చెప్పరు, కానీ ఏదైతే చేయకూడదో, ఏదైతే అది తప్పో దాన్ని అందరూ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అంటే, మనిషికి నీతి బోధలతో నిమిత్తం లేదు. నీతి బోధలు ఎన్ని చెప్పినా
మనిషి యొక్క స్వభావరీత్యా మనిషి పాపి గనుక చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం యొక్క ప్రభావం వాడి మీద పడడం వల్ల మరింత చెడ్డవాడు అవుతాడేమో కానీ జన్మముతోనే మనిషి బుద్ధి చెడ్డ బుద్ధి, దుర్బుద్ధి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల చాలా పాడైపోతున్నారు అనేది నిజమే. ఇంటర్నెట్, ఇంతకుముందు టీవీల్లో సినిమాలు వచ్చేవి ఎప్పుడుకో ఒకసారి. నా చిన్నతనంలో అయితే శనివారం నాడు ఆదివారం నాడు ఒక సినిమా వచ్చేది టీవీలో. ఇంకా ఒక సినిమా తర్వాత చిత్రాలహరి తప్ప ఇంకేదీ లేదు. ఇంకా మిగతా రోజుల్లో వెళ్ళి పెట్టామంటే ఆ హిందీయో ఏదేదో వచ్చేది మొత్తం అంతా. అంతకు తప్ప ఇంకేమీ రాదు. ఒకే ఒక ఛానల్ దూరదర్శన్. పాస్టర్ గారు ప్రసంగాల్లో ఈ దూరదర్శన్ అనే మాట కూడా చాలాసార్లు ఉపయోగించేవారు. దూరదర్శన్లు ఎక్కువైపోయి దైవ దర్శనం పోయింది అని. అండి ఆ రోజులు పోయాయి. ఆ తర్వాత టేబుల్ టీవీలు వచ్చాయి. అది కేబుల్ టీవీ రావడం కొత్త రోజులు అవి. కేబుల్ టీవీ అన్నం రాక అందరూ కూడా టేబుల్ టీవీ అనేవారు. టేబుల్ టీవీ తెగ వచ్చేసి సినిమాలు, తర్వాత వార్తలు. ఇంకా అది పోయి ఈరోజు అరచేతిలోనే మోక్షం అని ఈ మొబైల్ ఫోన్లోనే అన్నీ చూపెట్టేస్తున్నారు. ఇంకా దానికి హద్దు ఆపు ఏమీ లేదు. ఇంకా ఇష్టం, ఎవడిష్టం వాడిది. ఎవడి చేతిలో మొబైల్ ఉంటే వాడు ఏది పడితే చూస్తున్నాడు, ఏది పడితే అది వింటున్నాడు. కాబట్టి మొబైల్ ఫోన్స్ వల్ల చాలామంది పిల్లలు చెడిపోతున్నారు అనేది నిజమే, నేను కాదనడం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, సొదొమ గొమొర్రాలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పాపం చేయడానికి వచ్చారు. అది కూడా ఎలాంటి పాపం అంటే నీచాతి నీచమైన నికృష్టమైన పాపం చేయడానికి వచ్చారు. అప్పుడు ఏ మొబైల్ ఫోన్ ఉంది? ఏ మొబైల్ ఫోన్ చూసి వాళ్ళందరూ చెడిపోయారు? ఏ మొబైల్ ఫోను యూజ్ చేయడం వల్ల వారంత నికృష్టంగా తయారయ్యారు? బయట సమాజం మనిషిని పాడు చేద్దనేది నిజమే, కానీ అంతకంటే ముందు మనిషి హృదయంలో ఉన్నటువంటి చెత్త మనిషిని మరింత మురికిగా వాడిగా మార్చేది. బయట నుంచి ఎవడు కూడా పాడైపోడట. ముందు మనిషిని పాడు చేసేది దుష్టగుణం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుండే అంటాడు మార్కు సువార్త. మనందరికీ తెలుసున్నటువంటి మాటే, కానీ అయినా సరే ఒకసారి మరలా మనం చదువుకుని ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోపల నుండి అనగా మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలువెళ్ళునది మనుషుని అపవిత్రపరుచును. మనుషుని లోపల నుండి బయలువెళ్ళింది. బయట నుంచి వచ్చి మనిషిని మురికి చేయడం అనేది అది కొంతవరకే, కానీ అసలు మనిషి లోపల నుండి వచ్చి అతన్ని అపవిత్రుని చేస్తుంది. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, చదువయ్యా, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామకత్వమును, మత్సరమును, దేవదూషణయును, అహంభవమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. లోపల నుండే వస్తాయి మనిషిని పాడు చేసేవి. బయట నుంచి వచ్చి మనిషిని పాడు చేసేది కొంత అయితే, అంతకంటే ముఖ్యంగా ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయంలో నుండి బయటకు వస్తాయి. ఎందుకు మనుషుని హృదయంలోంచి చెడ్డవన్నీ వస్తున్నాయంటే అసలు మనుషుని హృదయమే చెడిపోయింది అన్నాడు. మానవుని హృదయము ఆరోగ్యవంతమైన మనిషి యొక్క హృదయమైనా సరే సాధారణంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకుంటాం, కానీ
ఆరోగ్యమును గూర్చినటువంటి విషయం కాదు ఇక్కడ చెప్పేది. మనిషిని ఆంతర్యము, అంతరాత్మ ఎలా ఉంది అంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్పాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది కనుక ఆ హృదయంలో నుండి వచ్చినటువంటి మాలిన్యము మనిషిని దైవ వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలను చేయడానికి మనిషిని పురుగొలుపుతుంది. మనిషిని మరింత చెడ్డవానిగా చేసేది ఆ లోపల నుండి బయటకు వచ్చేదే. బయట ప్రపంచం వల్ల మనిషి పాడవుతున్నాడని అనుకుంటున్నారు. నేను కాదని అనడం లేదు, ఆ ప్రభావం కొంతవరకు ఉంటుంది, కానీ అంతకంటే నీచమైంది మనుషుని ఆంతర్యంలోనే, హృదయంలోనే ఉంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక వర్గాన్ని విమర్శించి మాట్లాడవలసిన అవసరం లేదు. మతాలకి అతీతంగా మనిషి ఉన్నాడు. ముందు మనిషి ఉన్నాడు, తర్వాత మతాలు వచ్చాయి. ముందు మనిషి ఉన్నాడు, తర్వాత కులాలు వచ్చాయి. కొంతమంది కులాన్ని బట్టి విమర్శ చేసి, వీడు తక్కువ కులం వాడండి, అందుకని వీడి బుద్ధి నీచమైన బుద్ధి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి అగ్ర కులాల్లో ఉన్నవాళ్ళు నీచ బుద్ధి కలిగిన వాళ్ళు లేరా? నీచ బుద్ధి లేకపోతే ఉన్నత బుద్ధి అనేది కులాన్ని బట్టి ఉండదు. అసలు కులమే లేదు. కులమే పెద్ద అయోమయం, కులమే పెద్ద మూఢనమ్మకం, కులమే పెద్ద భ్రమ. అంతకుమించి ఇంకేమీ లేదు. మేము ఎక్కువ కులం అనుకునేవాడు ఎందులో ఎక్కువ, దేనిలో ఎక్కువ అంటే, ఒకవేళ డబ్బున్న దాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ అనుకుంటే అదే కులంలో డబ్బు లేని వాళ్ళు లేరా? మాది చాలా మంచి బ్లడ్ గ్రూప్ అండి అనుకుంటే అదే బ్లడ్ గ్రూప్ నువ్వు అనుకుంటున్న తక్కువ కులం అనుకుంటున్న వాళ్ళు లేదా? అసలు అందుకని కులం అనేది ఒక భ్రమ. కులాన్ని బట్టి కాదు, మనిషి యొక్క బుద్ధి అనేది అసలు జన్మముతోనే మనిషి చెడిపోయాడు. ఘోరమైన వ్యాధి కలిగినదిగా అతని అంతరంగం ఉంది. హృదయం చెడిపోయింది. మానవ హృదయము చెడిపోయింది, అది ఘోరమైనది, వ్యాధి కలిగింది. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. అయితే ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయ స్వభావాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడంటే, ఏ వంకన తప్పు చేయడానికి అవకాశం వచ్చినా, ఏ వంకన పాపం చేయడానికి అవకాశం వచ్చినా వెనకాడడు. ఇంకా వయసుతో సంబంధం లేదు అక్కడ. వాడు నీచ బుద్ధి అనేది బయటికి కనపడుతుంది, బయటకు వస్తుంది. చాలామంది అంటారు మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నామని. సరైన శోధన నీకు రానంతసేపే. సమయము, శోధన అన్నీ కలిసి వచ్చాయంటే అసలు లోపల ఉన్నటువంటి ఆ మురికి కంపు బయటకు వస్తుంది అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉంటుంది అండి. మన కడుపులో నుంచి బయటకు వచ్చేదంతా కూడా కంపే అండి. కడుపులో ఉన్నంతసేపు అది ఇంపే, కానీ అది బయటకు వచ్చిన తర్వాత కంపేటు తెలుస్తుంది. అలాగే మనిషి బయటికి చాలా డిగ్నిఫైడ్గా ఉండొచ్చు, సమాజంలో మంచి పేరు ఉండొచ్చు, కానీ వాడి కంపు ఎప్పుడో ఒకరోజు బయటకు వస్తుంది. అప్పుడు అందరూ కూడా అసహించుకుంటారు. ఇటీవల తుని ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఉదాంతం మన అందరికీ తెలుసు. 8వ తరగతి చదివే పిల్ల మీద ఒక 60 ఏళ్ళు పైబడినటువంటి ఒక మున్సిపల్ వార్డు మెంబరు అండి, వాడు దురాఘాతానికి పాల్పడ్డాడు. తాత అనే ఏజ్ వాడిది. ఈ పిల్లది ఒక 11-13 సంవత్సరాల లోపు పిల్ల. ఆ పిల్ల మీద అలాగ అత్యాచారం చేయాలని వాడికి అలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది వాడికి? మరి అప్పటి వరకు వాడు సమాజంలో చాలా మంచోడే,
ఆడికి ఓట్లు వేశారు, రాజకీయంగా తిరిగాడు అండి, చాలా గొప్పగానే అందరూ గౌరవించారు. ఆ లోపల ఉన్న కంపు బయటికి రాగానే ఏం చేశారంటే దేహశుద్ధి చేశారు, కొట్టారు, మామూలుగా కాదు. ఇంకా ఆడు ఒక మంచి పని చేశాడు. ఆఖరిలో చేసిన మంచి పని ఏంటంటే, అది నిజంగా మంచి పని కాదు కానీ సమాజంలో ఒక మంచి పని ఏంటంటే, ఎవడో వాడిని చంపకుండా వాడే చచ్చాడు వెళ్ళి. ఇంకా ఆలస్యం లేకుండా ఇలా నీటిలో దూకే చచ్చాడు. ఇంకా అవమాన భారం భరించలేక. ఎందుకురా బాబా అంటే, ఆ కంపు లోపల ఉన్నంతసేపు బాగానే ఉంది, అది బయటకు రాగానే లోపల ఉన్నగా ఇంపులాగా కనిపించింది, బయటికి రాగానే ఆ కంపు ఆడికే కంపు అనిపించింది, వాడికే కంపరం పుట్టింది. అవును, మానవ స్వభావం అంత నీచమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధి, ఆ బాధను బట్టి ఎన్ని నీతి బోధలు చేసినా ఆ లోపల ఉన్న కంపు అలా ఉంటుండగా పైన నీతి బోధలు చేస్తే ఎలా ఉంటుందంటే అండి, సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ అయిన తర్వాత సెంట్ బాటిల్ తీసి జల్లినట్టు ఉంటుంది. సెప్టిక్ ట్యాంక్ పై మూత పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు వాసన వస్తుంది అనుకోండి, దానికి తీసుకొచ్చి దుబాయ్ సెంటు జల్లామంటే ఎంత సెంటు జల్లుతావు? ఎంత సెంటు జల్లినా దుబాయ్ సెంటు ఆ దరిద్రపు వాసన రెండు కలిపి కొత్త రకమైన దుర్గంధం వస్తాయే తప్ప. టిఫిన్ తినలేదు ఇంకా ఎవరో, నేను చెప్పే మాట, టిఫిన్ తింటే బయటకు వచ్చేసినప్పుడు బయటికి ఆ వాసన ఊహించుకుంటేనే అంత దరిద్రంగా ఉంది. అవునండి, మన హృదయంలో ఉన్నటువంటి మురికి కంపు మీద ఎన్ని నీతి బోధలు లాంటి సెంట్లు జల్లినా ఆ కంపు పోనే పోదు. ఆదివారం నాడు వాక్యం వింటారు, బయట గొడవలు మనకెందుకు, ఫలానా స్వామీజీ ఇలా చేశాడు, ఫలానా యోగి పొంగవుడు ఇలా చేశాడు, ఫలానా అవతార పురుషుడు ఇలా చేశాడని వాళ్ళని గురించి అనడం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు? చేయలేదా అంటే బోల్డ్ చరిత్రలు ఉన్నాయి, అది నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏమి కాదు. పురాణకర్తలే చెప్తున్నారు, మురిసిపోతా చెప్తారు ఆ మురికంపు అంతా. ఆ మురికంపు గురించి చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటాడు, చేసి అదంతా అవతారంలో అలా జరిగిందిలేండి అని ఆ కంపును గూర్చి ఆనందంగా చెప్పుకుంటాడు. నేను ఇప్పుడు వాళ్ళని గురించి నేను మాట్లాడడం లేదు, మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మార్గంలో నడుస్తూ ఎన్నో నీతి బోధలు వింటూ దైవ గ్రంథాన్ని నిత్యము పారాయణం చేస్తూ ఎందుకు నీచమైనటువంటి వాటి కొరకు పరిగెడుతున్నాం? బోధలకు ఏమైనా తక్కువ? లేదు. ఏమాత్రం మొహమాటము లేని బోధ ఇక్కడ అగాపే సంఘంలో ఉంది. కొన్ని చోట్ల మొహమాటంతో కూడిన బోధలు. ఈరోజు నేను ఖండితంగా తెగేసి చెబితే వచ్చే ఆదివారం గుడికి రారేమో అని భయపడే బోధకులు ఉంటారు. ఉపవాసం ఉండండి అని సంఘంలో ప్రకటించి ఒక పాస్టర్ గారు సంఘంలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచాడు. సరే, వాక్యం చెప్పేసిన తర్వాత అంటాడు, ఇదిగో మీరు ఉపవాసం ఉంటే ఉండండి, తినేద్దాం అనుకుంటే తినేయండి, మరి ఏం బలవంతం అయితే లేదే, ఇంకెందుకు ఉపవాస కోటలు పెట్టుకోవడం? పాస్టర్ గారే అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా శుభ్రం కొట్టేస్తున్నారు అందరూని. అక్కడ ఉన్నదే పట్టుమని 10 మంది లేరు. చర్చి చూస్తే భోషానంలో పెద్ద చర్చి, ఉపవాస కోటాలకే 10 మంది లేరంటే ఇంక వీళ్ళు ఎప్పుడు వస్తారు నాకు అర్థం కాలే. మరి ఆదివారం నాడు సంఖ్య అంతా కూడా మనకు తెలీదు. వాళ్ళకి పాస్టర్ గారు చెప్తున్నాడు, మీరు తినాలనుకుంటే తినేయండి, పర్వాలేదు, ఎవరికి బలవంతం లేదు. యేసయ్య ప్రేమ కలిగిన వాడమ్మా, బలవంతం చేయడు.
ఇప్పుడైనను ఉపవాసం ఉండి మనపూర్వకంగా తిరిగి రండి. మరి అన్నది మరి ఆ ప్రేమ లేని దేవుడు అన్నాడా, ప్రేమ కలిగిన దేవుడు అన్నాడా? అంటే ఈయన ఇంతకీ ఏంటంటే ఉన్న సంఖ్యనన్నా కాపాడుకుందాం అనేటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లో ఉన్నాడు తప్ప ఖండితంగా ఆజ్ఞాపించి చెబితే వాళ్ళు కూడా ఉష్కాకనమాట. చాలామంది ఇదే పరిస్థితి. ఖండితంగా ఆజ్ఞపూర్వకంగా అధికారికంగా చెప్పడానికి భయం. ఎందుకు భయం అంటే, ఇలా చెయ్యండి, ఇది దేవుని పిల్లలకు తగింది అని బైబిల్ చెప్పిన వాక్యాన్ని ఎత్తి చెబితే అలాంటి వాడు ఎవరికైనా టచ్ అవుతుంది. వాడు టచ్ అవ్వగానే ఏం చేస్తాడంటే టచ్ మీ నాట్ అనుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. వాడు అలా వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఖండితంగా తప్పును తప్పు అని ఎత్తి చూపించి హెచ్చరించడానికి చాలామంది బోధకులు సాహసం చేయరు. అలా సాహసం చేస్తే సంఖ్య తగ్గిపోద్ది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా వచ్చేస్తాయి. పాస్టర్ గారికి గల్లాపెట్టి తగ్గిపోద్ది. ఇప్పుడు గల్లాపెట్టి సేవ ఇది. ఇక్కడ గల్లాపెట్టి గిల్లపెట్టి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో బైబిల్ ఇలా చెబుతుంది. దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమిస్తే మీకు ఈ పనిష్మెంట్ ఉంది. మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి వీలు లేదు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇదిగో లేఖనం ఇది, లేఖనమును అతిక్రమించొద్దు అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. ఇందులో ఏ విధమైనటువంటి భయం లేదు, మోమాటం లేదు, సంశయం లేదు. మరి ఇంత బోధ విన్న తర్వాత కూడా కుక్కతో ఒక వంకర అన్నట్టు కొంతమంది బుద్ధి వంకర బుద్ధిగా ఎందుకుంది? నీతి బోధలకు ఏమైనా కొదువయిందా? హెచ్చరిక మాటలు ఏమైనా తగ్గిపోయాయా? హెచ్చరిక మాటలు కూడా తగ్గలేదు, నీతి బోధలు ఆగిపోలేదు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. సమాజంలో అదే పరిస్థితి, సంఘంలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్దాం. వాళ్ళకు కూడా ఎన్నో నీతి బోధలు, ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు, నియమాలు, నిబంధనలు దేవుడు ఎన్నో చేశాడు. కానీ వారట దేవునికి చింత కలగజేశారట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైరి. కాగా ఇశ్రాయేలు పోయిన చోటెల్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితి. నా నామము విషయమై చింతపడ్డాను అంటున్నాడు దేవుడు. ఎందుకు చింతపడ్డాడు అంటే 23వ వచనం, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వెళ్ళిన ప్రతి చోట ఏం జరిగిందంటే దేవుని పరిశుద్ధ నామమునకు దూషణ కలిగింది, అవమానం కలిగింది. ఎందుకనంటే వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క నడవడికను బట్టి, వారి జీవితంలో దేవుడిచ్చిన పనిష్మెంట్లను బట్టి వారు వెళ్ళిన ప్రతి చోట అవమానం, దేవునికి దూషణ కలుగుతూనే వచ్చింది. దేవుడు దాన్ని చూసి చింతపడుతూ వచ్చాడు. నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేనేం చేశాను? చింతపడ్డాను. దేవునికి దుఃఖం కలిగేలాంటి పరిస్థితి. ఆనాటి ఇశ్రాయేలీలే కాదు, ఈనాటి దేవుని పిల్లల పరిస్థితి కూడా అదే. అన్యజనుల మధ్యలో దేవుని పరిశుద్ధ నామమునకు దూషణ కలిగే ప్రవర్తన.
ఏం సార్ మీ సంఘంలో పాస్టర్ గారు చెప్పరా, మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా? పాస్టర్ గారు దొంగతనం చేయమని చెప్పాడా? పాస్టర్ గారు వ్యభిచారం చేయమని చెప్పాడా? పాస్టర్ గారు అబద్ధాలు ఆడమని చెప్పాడా? బైబిల్ చెప్పిందా? పాస్టర్ గారు చెప్పాడా? ఇంకా ఖండితంగా ఏమాత్రము సంశయము లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన ప్రజల్లో మాత్రం ఏం కలగదు అంటే మార్పు అనేది కలగడం లేదు. అంటే ఇక్కడ నీతి బోధలన్నీ ఏమైపోతున్నాయో, చెప్పే నీతి బోధలు హితోపదేశం అంతా ఎటుపోతుందో. విషయం ఏంటంటే రోగం ఒకటిని మందు ఒకటి అయిపోయింది పరిస్థితి. రోగానికి తగ్గ మందు వేస్తేనే కరెక్ట్గా రోగం కుదురవుతుంది. నీతి బోధలు అవసరమే, కానీ నీతి బోధల కంటే ముందు జరగవలసిన ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఆ ట్రీట్మెంట్ జరగాలి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే పాడైపోయిన ఆ ఆంతర్యం ఏదైతే ఉందో, నీ హృదయం చెడిపోయిందని చెప్పుకున్నాం కదా, ఆ చెడిపోయిన హృదయం నూతన పరచబడితే తప్ప చెప్పే నీతి బోధలు ఏమాత్రం కూడా ఫలభరితంగా ఉండవు. 36:26లోనికి రండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఏ గుండె ఉందట వీళ్ళలో? రాతి గుండె కలిగిన మనుషులు ఉంటారా అంటే, రాయి ఎలాగైతే గట్టిగా ఉంటుందో కొంతమంది హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది అన్నమాట. దేనికి లోబడరు. ఖండితంగా ఆజ్ఞాపించినా, చెప్పినా, ఆజ్ఞాపూర్వకంగా చెప్పినా, హెచ్చరిక చేసినా వాడు హృదయం ఎంత కఠినమైనటువంటి హృదయం అంటే అసలు కరగనే కరగదు. ఏంటది? నాకే చెప్తున్నాడు ఏంటి, మా ఆయనకి చెప్పమను. నాకే చెప్తున్నాడు, మా ఆవిడికి చెప్పమను. ఆడికి ఎంత చెప్పినా ఎక్కదు, హృదయం కదలదు. కారణం ఏంటంటే అది మానవ హృదయం కాదు, అది మాంస హృదయం కాదు. ఏ హృదయం అంటది? రాతి గుండె. కొంతమంది రాతి గుండె అన్నమాట, చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. మీలో నూతన హృదయం కలగజేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ ట్రీట్మెంట్ జరిగితే తప్ప నీ ఆంతర్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం చేస్తే తప్ప ఎన్ని నీతి బోధలు చేసినా, ఎన్ని గీతోపదేశాలు చేసినా ఏమి లోపలికి వెళ్ళదన్నమాట. చచ్చిపోయిన శవానికి ఇంజెక్షన్ చేసినట్టే. చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తే ఏమన్నా ఎక్కుతుందా? అవుతుందా పని? ఏం పని అవ్వదు. అది కుళ్ళిపోవడం తప్ప ఇంకేం మిగలదు. అది హృదయము లోపల దేవుడు జరిగించే కార్యము ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిలోనూ జరుగునుగాక. నూతన హృదయమును కలగజేసి రాతి గుండెను తీసివేసి, దేవుడు చెబుతున్న శుభవచనం చూడండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడే జరుగుతుంది 15వ వచనం. పాడైన భూమి ఏదెను వనం వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణము. 35వ వచనంలో ఉంది ఈ మాట. నేను చదివింది అదే కదా. పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుకుంటారు. పాడైపోయినటువంటి భూమి ఏదెనులా మారాలంటే, ఏదెనులా మారడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉల్లాసభరితంగా మారాలి. ఏదెను తోటలో గచ్చ పొదలు లేవు, ముండ్ల తుప్పలు లేవు. అంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎవరో కొంతమంది విమర్శకులు అన్నారు, ఏదెను తోటలో దేవుడు చెప్పిన మాట తప్పండి. దేవుడట ఆహారం కొరకు ఏమి ఇచ్చాడు అంటే, ఏదెను తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలములు నువ్వు తినొచ్చు. నీకు ఆహారంగా ఏమి ఇచ్చానన్నాడు?
చెట్లన్నిటినీ ఆహారంగా ఇచ్చానన్నాడు కదా. 29:1-29 చదవండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అది మీకు ఆహారమగును. ఈ మాట చదివి ఒక ముస్లిం వక్త, బైబిల్ని విమర్శించేటువంటి వాడు, అసలు బైబిల్ని ఎవడు విమర్శించాలనుకున్నా వాడు పెద్ద బఫూన్గాడు అయిపోతాడు. వాడు సమాజంలో వాడికి మంచి పేరుంటే ఉండొచ్చు, కానీ బైబిల్ని విమర్శించొద్దు. బైబిల్ని విమర్శించావా ఆడంత బఫూన్గాడు ఇంకెవడు లేడు. ఎందుకు అంటే వాడేమంటాడంటే, దేవుడట విత్తనములిచ్చు చెట్లన్నిటినీ కూడా నరుడికి ఆహారంగా ఇచ్చాడంట. ఈరోజు చాలా చెట్లు, విషపూరితమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆ ఆహారంగా తీసుకుంటే చచ్చిపోతారు కదా. ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కొన్ని చెట్లు కాయలు తెచ్చుకుని తింటారు. ఆ చెట్లు కాయలు ఏంటో నేను చెప్పను. మళ్ళీ ఈ దరిద్రం నేను ఎందుకు అంటించాలి? కొంతమందికి ఊరికనే చచ్చిపోవాలనిపించదు కదా. ఒక పిల్ల అంటది కదా, నేను చచ్చిపోదాం అనుకున్నాను అంకుల్, అందుకని గానుక్కాయలు తెచ్చుకుని తినేసాను అంకుల్ అంది. పోలే అమ్మ, గానుక్కాయలు తెచ్చుకున్నాం, ఇంకో కాయలు తెచ్చుకోలేదు, పోదు అనుకున్నాను. ఆ గానుగా చెట్టు కాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుని తినేసిందంట. ఇంకా చచ్చిపోలేదెట్టి అనుకుందంట. గానుక్కాయ తెచ్చుకుంటే చచ్చిపోతారేంటి? మరి ఏం తెచ్చుకుంటే చచ్చిపోతారు? నేను ఇక్కడ ఎందుకు చెప్పాలి? క్లూ ఇచ్చినట్టు అవుద్ది అన్నమాట. అందుకని నేను చెప్పను అండి. అలాగా ప్రమాదకరమైన చెట్లు చాలా ఉన్నాయి కదా భూమి మీద. మరి ఆ చెట్లు ఫలాలన్నీ తిని మీకు ఆహారంగా ఇచ్చానంటాడేం దేవుడు? కాబట్టి బైబిల్లో దేవుడు కరెక్ట్గా ఆలోచించలేదు. బైబిల్ తప్పంటాడు ఈ బుద్ధిహీనుడు. వాడు చాలా తెలివైనోడు కింద వాడిని అందరూ మెచ్చుకుంటున్నారు. వాడు బుద్ధిహీనుడని ఎందుకన్నానంటే, అప్పటికి ఇంకా భూమి శపించబడలేదు. అనారోగ్యము కలగజేసి ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసేటువంటి ఏ చెట్టు భూమి మీద అప్పటికి లేదు. శపితమైన భూమి మీద ఈనాడు విషపూరితమైన చెట్లు ఉన్నాయి. అప్పుడు విషపూరితమైన చెట్లు లేవు, బలురక్కసి కంపలు లేవు, ముండ్ల చెట్లు లేవు. భూమి మీద ఉన్న దేన్ని తీసుకుని తిన్నా సరే వాళ్ళకి ఏ హాని కలగదు. అలా హాని కలిగిన వాటినే దేవుడు చేశాడు. గనుకనే దేవుడు వాటిని తినమన్నాడు. ఎప్పుడైతే నీకు దేవుడు మాంస హృదయాన్ని ఇచ్చి రాతి గుండెను తొలగించి నీలోన నీచ స్వభావం తీసి అవతల పారేశాడో, ఆరోగ్యకరమైనటువంటి జీవితం నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వల్ల ఎవ్వడికి హాని జరగదు. అందుకే అన్నాడు, ఏదెనులాగా నిన్ను చేస్తానని. పాడైనటువంటి పట్టణము ఏదెను తోటలాగా అయిపోద్ది. ఒక జంతువుకి మరొక జంతువు హాని చేసుకోదు. ఏ వృక్షము కూడా మరొక వ్యక్తికి హాని కలిగేదిగా ఉండదు, ఆహారంగా మాత్రమే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి బోధల వల్ల మనిషిలో మార్పు కలగదు, కానీ ఆత్మదేవుని ఆత్మ కార్యము జరిగితేనే అసలు సిసలైన ట్రీట్మెంట్ అదే. కొన్ని రోగాలకి పైపోతకు మందులు ఇస్తారు. పైపోతకి ఎన్ని మందులు ఇచ్చినా లోపల ట్రీట్మెంట్ చేస్తేనే, లోపల రోగం తగ్గితేనే, జబ్బు తగ్గితేనే, మూలాలు సరైతేనే మనిషికి ఆరోగ్యం అనేది చేకూరుతుందని మూలాలకు ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని వైద్యాలు వచ్చాయి. అవును, ఇప్పుడు మూలం పట్టుకున్నాడు దేవుడు. ఆ మూలం ఏంటైతే, చెడిపోయిన నీ హృదయాన్ని నేను నూతన పరుస్తాను. పాడైపోయింది కదా, నీచమైన స్వభావం కదా నీది, ఆ వక్ర స్వభావాన్ని నీలోంచి తెల్లగించి అవతల బారేస్తాను. ఒక గజ దొంగ, మారిన గజ దొంగ చెప్పిన సాక్ష్యం. ఒకప్పుడు ఏ వస్తువు చూసినా అది నిమిషాల్లో క్షణాల్లో ఎత్తేయడమే ఆయన యొక్క హ్యాబీ. ఎంత
చాకచక్యంగా, అంటే దొంగతనం అనేది కూడా చాలా నైపుణ్యత ఉండాలట దాంట్లో కూడా. చేతకాని దొంగోడు ఊరినే దొరికిపోతాడు. సరైనటువంటి పట్టున్నవాడు. అందుకని కళలు చెప్తారు. లలిత కళల్లో ఇదొక కళట, చోర కళ. ఆయనకి టెస్ట్ పెట్టారంట. ఏమనంటే భార్యాభర్తలు ఇద్దరు పడుకుని ఉంటారు. ఆ భార్య ముక్కులో ఏమంటారు దాని పేరు, ముక్కు పుడక, ఆ ముక్కు పుడక ఇప్పేసి తేవాలి, అప్పుడే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అన్నారంట. అంత పనోడైతేనే. ఎంత కష్టం అండి. ఎవరు దాలిప్పుకోవడమే నాన్న ఇబ్బంది పడిపోతుంటారు. మూతి ఇలా పెట్టి ముక్కు ఇలా పెట్టి తిప్పేసుకుంటుంటారు. చాలా కష్టం అది రావడం. అది ఇంక రాక కొంతమంది వెళ్ళి కటింగ్ చేయించేస్తారు. అలాంటిదంటే వాళ్ళిద్దరూ పడుకుని ఉంటుండగా వెళ్ళి అది ఇప్పుకుని రావాలి. వాళ్ళ నాన్నకి టెస్ట్ పెట్టారంట. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు పడుకొని ఉంటారు, వెళ్ళి ఆమె కాలుకున్న పట్టి ఇప్పుకుని రా, అప్పుడు నీకు పిల్లనిస్తానన్నారట. అంత పనోడు. దొంగ చోర కళలు. కొంతమంది టక్కన మాయం చేస్తారు. నిమిషంలో వస్తువు ఏమో కనిపించింది వాళ్ళ కంటికి, ఎప్పుడైతే ఎత్తారో తెలీదు. చోర కళ. అలాంటి చోర కళ కలిగినటువంటి ఆయన ముంబై వెళ్ళి అదే మార్కెట్లో వజ్రాలు దొంగతనం చేసి అదే మార్కెట్లో అమ్మేసాడట అండి. అందరూ దేవతలకి దేవుళ్ళకి భయపడితే సింహాచలం కొండ మీదకి వెళ్ళి నగలు దొంగతనం చేసి అవి కూడా అమ్మేసి దొంగలు దొరికారని మరుసటి రోజు పేపర్లు వేసారంట. ఏ దొంగలు దొరికారంటే కొన్ని వస్తువులు తీసుకొచ్చి పొలాల్లో పడేసారంట. పొలాల్లో పడేయగానే అక్కడ ఉన్నటువంటి కూలికి వెళ్ళినటువంటి వాళ్ళ పొలంలో చూసుకుని అబ్బా నగలు దొరికాయనుకుని వాళ్ళు సంబరపడుతుంటే పోలీస్ కుక్కలు వచ్చి వాళ్ళని పట్టుకున్నాయంట. అలాంటి గజ దొంగ. ఆయన మారిన తర్వాత చెప్పాడు, పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లలో ఆయనకి విడిది గది ఇచ్చేవారు. అన్ని వస్తువులు ఆయన ముందే ఉండేవి. ఒకప్పుడు అన్ని చూసి టక్కమని లేపేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? ముట్టుకోడు. అసలు దరిదాపులకు రానుడు. ఎందుకయ్యా అంటే ఆ దొంగతనం చేయాలని ఆ నీచ బుద్ధిని హృదయంలో నుండి దేవుడు పెళ్ళగించి అవతల దూరంగా పారేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న దుర్బుద్ధిని దేవుడు తీసివేసి అంతరంగంలో తన ఆత్మను దేవుడు ఉంచినప్పుడే నీలో దైవ కార్యం అనేది సమృద్ధిగా జరుగుతుంది. నీతి బోధలు కొంతవరకే. ఆ నీతి బోధల కంటే ముందు దైవ కార్యము జరగాలి. ఈ రోజున దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, నీ నిబంధనను నీ కట్టడను అనుసరించేవానిగా నన్ను చేయి. ఎన్నో బోధలు వింటున్నాను, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనపట్టలేదు. పైగా నీ నామానికి దూషణ కలిగేటువంటి స్థితి నాకు వచ్చింది. నీ నామానికి దూషణ కలగజేస్తున్నాను, నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తూ దేవునితో సమాధాన పడదాం. దేవుడు నీ హృదయంలో కార్యము జరిగించినట్లుగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. ఈ సమయంలో రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఆంతర్యమును నూతన పరుచునుగాక, నూతన గుండెను మనలో కలగజేయనుగాక. ప్రార్థన సమయం. దిక్కులు చూడొద్దు, వేరే విషయాల మీద మనసు పెట్టొద్దు.